అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ ఎన్నికల ఫలితాలు కొనసాగుతున్నాయి. సో 3 రౌండ్లు ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక కాంగ్రెస్ 3000 ఓట్ల ఆధిక్యం కనబరుస్తుంది. సో ఇప్పుడు ప్రస్తుతం 4వ రౌండ్ కూడా కొనసాగుతోంది. రైట్, కార్తీక్ మరింత సమాచారం అందిస్తారు. కార్తీక్ చెప్పండి. మనం చెప్పిందే జరుగుతుంది అనేది తిరిగి వస్తా ఉన్నటువంటి సమాచారం. మొదటి 3 రౌండ్లు అఫీషియల్గా బయటకు వచ్చా 3180 ఓట్ల మెజార్టీతోటి నవీన్ యాదవ్ ఉన్నారు. మొదటి రౌండ్లో కేవలం 61,000 మెజార్టీనే వచ్చింది. పోస్టల్ బ్యాలెట్స్లో కేవలం 3 ఓట్ల మాత్రం మెజార్టీ వచ్చింది. హోరాహోరీగా ఉంటుందని అందరూ అంచనా వేశారు, కానీ హోరాహోరీగా ఏమీ లేదు. నవీన్ యాదవ్ సెకండ్ రౌండ్లో బాగా పుంజుకున్నారు, 3వ రౌండ్లో కూడా బాగా పుంజుకున్నారు. ఈ 3 రౌండ్లు అయ్యేపాటికి 3000కు పైగా మెజార్టీ నవీన్ యాదవ్ కనపడింది. 4వ రౌండ్ కూడా బయటకు వస్తుందన్న సమాచారం మనకు తెలియవస్తూ ఉంది. 4000కు పైగా ఓట్ల మెజార్టీతో నవీన్ యాదవ్ ఉన్నాడు. 4వ రౌండ్ పూర్తయ్యేసరికి అని తెలియవస్తూ ఉంది. కానీ అఫీషియల్గా 4వ రౌండ్ అని ప్రకటించలేదు. కానీ ఏది ఏమైనా మనం డే 1 చెప్తా వస్తున్నాం. ఎలక్షన్ స్టార్ట్ అయ్యే నాటికి బీఆర్ఎస్ ఆధిక్యం ఉన్నప్పటికీ కూడా తర్వాత పోల్ మేనేజ్మెంట్ చేసుకోవడం, ఎలక్షన్ మేనేజ్మెంట్ చేసుకోవడంలో బీఆర్ఎస్ వైఫల్యం జరిగింది. కాంగ్రెస్ పార్టీ బాగా మేనేజ్ చేసుకోగలిగింది. చివరి వారం రోజుల్లో రేవంత్ రెడ్డి గారి కృషి బాగా ఫలించింది. నవీన్ యాదవ్ క్యాండిడేట్గా ఉండటం అనేది ఫలించింది. బీఆర్ఎస్ ఎలక్షన్ స్ట్రాటజీస్ ఫెయిల్ అయ్యాయి. గెలిచే సీట్ని బీఆర్ఎస్ పోగొట్టుకుంది. ఇంకా సిట్టింగ్ స్థానాన్ని బీఆర్ఎస్ పోగొట్టుకుందని చెప్పాలి. ఎందుకంటే బీఆర్ఎస్ ఆశలు పెట్టుకున్న డివిజన్స్లోనే కాంగ్రెస్కి ఆధిక్యం వస్తూ ఉంది. షేక్పేట బీఆర్ఎస్ ఆధిక్యం వస్తుందని చేసి ఆశలు పెట్టుకుంది. కానీ షేక్పేటలో 62 ఓట్లు తక్కువైనప్పటికీ కూడా కాంగ్రెస్కి ఆధిక్యం వచ్చింది. తర్వాత 2 రౌండ్లలో కూడా బీఆర్ఎస్ కొంత ఆశలు పెట్టుకున్నప్పటికీ ఇంకా యూసఫ్ కూడా రేమత్ రేకులు స్టార్ట్ కావాల్సింది. అవి కనుక స్టార్ట్ అయితే కాంగ్రెస్కి 1 సైడ్ ఓటింగ్ వస్తుంది అనేటువంటి అంచనా కాంగ్రెస్ పార్టీకి ఉంది. అక్కడికి రాకముందే కాంగ్రెస్ బీఆర్ఎస్ కొంత ఆధిక్యతని చూపించగలుగుంటే కాంగ్రెస్ విజయాన్ని అడ్డుకోవడానికి అవకాశం ఉండేది. అడ్డుకోకపోయినా మెజార్టీని తగ్గించడానికి అవకాశం ఉండేది. కానీ ఈ లెక్క ప్రకారం కాంగ్రెస్కి మంచి మెజార్టీ వచ్చే అవకాశం ఉందా అనేటువంటి చర్చ కూడా ఇప్పుడు జరుగుతోంది. ఏది ఏమైనా ఇప్పటి వరకు అఫీషియల్గా ఉన్నటువంటి ఫలితాల మేరకు 3 రౌండ్లు కంప్లీట్ అయ్యాయి. 3 రౌండ్లకు సంబంధించిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కూడా ఎలక్షన్ కమిషన్ నుంచి వస్తూ ఉంది. ఈ 3000కు పైగా మెజార్టీతో ఉన్నారు. 4వ రౌండ్కి సంబంధించి కూడా అనఫిషియల్ సమాచారం ఇంతవరకు ఎలక్షన్ కమిషన్ ప్రకటించలేదు. కానీ వస్తున్నటువంటి సమాచారం మేరకు 4000కు పైగా ఓట్ల మెజార్టీతో నవీన్ యాదవ్ ఉన్నాడు అనేటువంటిది. ఈ రకంగా చూసినప్పుడు మంచి మెజార్టీతో నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కాబోతున్నాడు అనేటువంటి సమాచారం తెలుస్తూ ఉంది. ఇక ఎన్నిక లాంఛనమే నవీన్ యాదవ్ కాబోయేటువంటి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే. ఇందాక అన్నావు కదా నువ్వు జూబ్లీహిల్స్ బాద్షా ఎవరు కాబోతున్నారు అనేది. జూబ్లీహిల్స్ బాద్షా నవీన్ యాదవ్ కాబోతున్నాడు. కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోతా ఉంది అనేటువంటిది మనకు కనపడతా ఉంది. మొత్తంగా మొన్న 2023 సార్వత్రిక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న 2వ ఉప ఎన్నిక. మొదటి ఉప ఎన్నిక సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానం. అక్కడ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాష్ట్రాలంతా రోడ్డు ప్రమాదంలో చనిపోవడం వల్ల ఎన్నికొచ్చింది. అక్కడ కూడా కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ గెలవడం జరిగింది. అంటే అక్కడ బీఆర్ఎస్ తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. ఇక్కడ జూబ్లీహిల్స్లో కోల్పోతే 2వ సిట్టింగ్ స్థానాన్ని బీఆర్ఎస్ కోల్పోయినట్టు అవుతుంది. నిజానికి మొన్న సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ 39 సీట్లు గెలిచింది. ఇప్పుడు 2 స్థానాలు కోల్పోతే ఆ పార్టీ 37 స్థానాలకు పరిమితం అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు కాబట్టి టెక్నికల్గా 37 కనపడుతున్న రియాలిటీలో 27 స్థానాలు మాత్రమే, 27 మంది ఎమ్మెల్యేలు మాత్రమే బీఆర్ఎస్ చేతిలో ఉన్నారు. మనోజ్. రైట్ కార్తీక్. సో ఇది కార్తీక్ గారి అనాలిసిస్. సో 3 రౌండ్లు కొనసాగుతున్నాయి. సో ఇది కార్తీక్ అనాలిసిస్. 3 రౌండ్లు కొనసాగేసరికి దాదాపు 3000కు పైగా ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కొనసాగుతున్నారు. మరి 4వ రౌండ్ తర్వాత ఎలా జరుగుతుంది ఏంటనేది అప్డేట్ మీ ముందుంచే ప్రయత్నం చేస్తాం. చూస్తూనే ఉండండి మనం టీవీ.